అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఫేమస్ ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. వేణుస్వామి గారికి వైసీపీ పార్టీ నుంచి ఫండింగ్ వస్తుందని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. అలా రావడం వల్లనే ఆయన అప్పుడు ఎలక్షన్స్ టైంలో కొంచెం ఫేవర్గా చెప్పాడని ఒక ఆరోపణలు ఉన్నాయి. నిజమేనంటారా ఈ విషయం? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపోర్ట్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు కొన్ని ఛానల్స్, ఇప్పుడు మన శ్రీవాణి గారు చెప్పారు, వీణావాణి గారు ఆయన భార్య, కొన్ని పార్టీలేమో వైఎస్ఆర్ పార్టీ ఫండింగ్, కొన్ని పార్టీలేమో ఛానల్స్కి, కొన్ని పార్టీలేమో పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ యొక్క తెలుగుదేశం సపోర్ట్ ఉన్నాయి, ఎవరికి తెలియంది ఇవి అంది. ఆమె సీనియర్ జర్నలిస్ట్ హోదాలో నేను అడుగుతున్నాను, నేను జర్నలిజం చదవకపోయినా అంత ఓపెన్గా అడిగింది. ఆమె చెప్పింది కరెక్ట్, నేను మనం కళతో అబ్జర్వ్ చేస్తున్నాం కదా. అట్లాంటి ఛానల్స్లో ఆయన వెళ్ళినప్పుడు అలా చెప్పడం అది సత్యమే, అది కరెక్టే అది. కాబట్టి ఈయన ఏంటంటే బెట్టింగ్లు, ఇప్పుడు ఆయన ఒకటి చెప్పు ఉండాల్సింది, నాయనలారా నేను ఏదో చెప్తున్నాను మీరు బెట్టింగ్లు ఆడొద్దు అని ప్రికాషన్ ఇవ్వాలి. బెట్టింగ్లు ఆడుకొని లాస్ అయిపోయిన వల్ల జనాలు వాళ్ళ తల్లిదండ్రులు తిడుతున్నారు ఆయన్ని, అప్పుల పాలు అయిపోయారు వాళ్ళంతా కూడా. సో మనం బాధ్యతాయుతంగా ఉండాలా. ఉండొచ్చు ఫండింగ్. ఇప్పుడు మన మూర్తి గారు ఉన్నారు, ఆయన చెప్తున్నారు, ఎవరు బిగ్ టీవీ మూర్తి గారు ఏమని, ఏకంగా ఈయన ముందు రోజు చక్కగా పార్టీ పెట్టి జర్నలిస్టులందరికీ భోజనాలు పెట్టి ఒక్కొక్కరికి 50,000 ఇచ్చారని. ఇప్పుడు అవన్నీ ఎలా అయిపోయిందంటే వీళ్ళిద్దరి మధ్య చూసేటటువంటి వాళ్ళకి వ్యక్తిగత కక్షల్లాగా వచ్చేసి వీళ్ళ గొడవ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అసలు వేదాలు లేవు, జ్యోతిష శాస్త్రమే బోగస్సు, ఆ వేదాల్లో వేదాంగాలలో ఉంది, వేదంలో లేదు. ఏంటిదంతా? అసలు వేదాలే లేవంటాను ఇప్పుడు నేను. అసలు చెప్తారా మరి వీళ్ళు ఇప్పుడు వేదాలు ఎవరైనా చూసారా? ఇప్పుడు దేవుడి శృతి విని రాశారు, మీరు జ్యోతిష శాస్త్రాన్ని అవహేళన చేస్తూ దాని మీద డిబేట్లు పెడుతూ అసలు దేవుడే లేడంటున్నాడు గోగినేని బాబు గారు, హేతువాదులు వీళ్ళంతా అంటాం. అయితే దేవుడు లేడు, వేదాలు లేవు, శాస్త్రాలు లేవు, ఏమీ లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? గ్రహాలు వచ్చి టపి మనల్ని తన్నినప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు ఈ నవగ్రహాలు ఉన్నాయి, ఈ నవగ్రహాలు ఇవి వెంకటేశ్వర స్వామి దగ్గర కూలీలు కొబ్బరి చెప్పులు లాగా బెగ్గరలా నుంచుండాయని ఏదో మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు చెప్పారు. దాని ఉదాహరణ కింద తీసుకొని ఈ యొక్క ఆయన సరదాగా చెప్పాడు, జనాన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవచ్చు నవగ్రహాలు అని చెప్పి లూటీ చేసేస్తున్నారు ఈ పంతుళ్ళంతా, కొంతమంది కపట పంతులు గాళ్ళు, లక్షలాది రూపాయలు మీరు పాడు చేసుకోవద్దని మంచి ఉద్దేశంతో చెప్పారు గరికపాటి గారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, అవి అసలు పనికిరావా, వాళ్ళకి పవర్ లేవంటే కరెక్ట్గా శని వచ్చి పెరాలసిస్ ఇచ్చేస్తాడు, బుధుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు, రాహు వచ్చి ఉన్మాదం చేసేస్తాడు, కేతు వెళ్ళి డిప్రెషన్ 1 నెల 2 నెలల జీతం ఆయనకి ఇవ్వకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇంత పెద్ద కథలు చెప్పి ఉపన్యాసాలు చెప్తున్నాం కదా, ఎక్కువ అక్కర్లేదు. 2 నెలలు యజమాని జీతం ఇవ్వకపోతే కేతు డిప్రెషన్, ఛానల్స్ ఎగిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ నెలలో ఉన్న ఛానల్స్ నెక్స్ట్ మంత్ ఉండట్లేదు, శాలరీస్ లేక. ఏంటి వీళ్ళంతా కథలు చెప్పేది? మనల్ని మనం చీప్ చేసుకొని మనం ఇచ్చేసుకోవడం తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకోకూడదు, ధ్వజం ఎత్తుకోకూడదు. అంతా చక్కగా ప్రజలకి ఛానల్స్ మీద గౌరవం ఉంది, జ్యోతిష్యం మీద గౌరవం ఉంది, శాస్త్రం మీద గౌరవం ఉంది. ఆ గుట్టును అలాగే ఉంచాలా, అది అలాగే చేసుకోవాలి. ఇప్పుడు సెలబ్రిటీస్ జాతకాలు చెప్పడం ఈయన తప్పే వేణుస్వామి గారిది, కానీ చెప్పినా కూడా పరిధులు ఉంటాయి. ఆ పరిధులు దాటేసి ఈ 2వ పెళ్ళి డమాలు, నీకు మొదటి పెళ్ళి డమాలు, 3వ పెళ్ళి డమాలు అంటే ఆడికి మండిపోదా? మరి అవతల వాళ్ళకి ప్రజలకే మండిపోయింది. అలా కాకుండా నువ్వు చక్కగా సరదాగా సెలబ్రిటీస్ జాతకాలు చెప్తే అప్పుడు మనం నీ జాతకం నా జాతకం పెడితే ఎవరు చూడరు కదా. సినిమా యాక్టర్లకి వాళ్ళకి జాతకాలు పెడితే సరదా. ఒక నార్త్ ఇండియన్ ఛానల్స్లో బోల్డ్ అంతమంది పెడతారు, ఇంగ్లీష్ ఛానల్స్లో బోల్డ్ అంతమంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వీళ్ళ జాతకాలు పెడతారు. అంతా ఇలా రచ్చ చేసుకున్నారా, గొడవలు చేసుకున్నారా? కేవలం ఇది ఆంధ్ర తెలంగాణలోనే ఎందుకు జరిగింది అంటే మన సంకుచిత స్వభావాలు, మన బుద్ధులు బాగాలేవు అనమాట. కాబట్టి ఇటువంటి పూజలు పతనానికి దారితీస్తాయి. వామాచార కౌలాచార పూజలు ఇక నుంచైనా వాటికి స్వస్తి చెప్పడం మంచిది. వాటిని ప్రజలే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు వేణుస్వామి గారిని అంటున్నారు కదా, వీళ్ళు అలాంటి వీడియో పెట్టినప్పుడు ప్రజలు ఓపెన్ చేయకుండా చూడకుండా ఉంటే వ్యూస్ లేకపోతే ఆయన పెట్టడుగా. వీళ్ళు రెచ్చిపోయి పక్కనోడి జీవితంలో ఏం జరుగుతుందో తొంగి చూసేస్తున్నారు. వీళ్ళకి అవసరం కాబట్టి ఆయన పెడుతున్నాడు. ఇప్పుడేమో మా పెద్ద పత్తితుల్లాగా మాకు అవసరం లేదు, మేము అతను చెప్పడం తప్పు అంటే అట్లా. వ్యూస్ నువ్వు చూడకు, వేణుస్వామి గారు పెట్టే వీడియో నువ్వు చూడకపోతే నీకు టక్మని నీకు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వస్తుంది ఇవన్నీ. సో అలాంటివి చేయరు. మళ్ళీ పోలీస్ కంప్లైంట్లు, ఈ కంప్లైంట్లు ఇవ్వాలా? నాగార్జున గారు పని పట్టలేదా నాగార్జున గారికి ఇవ్వడానికి? ఇట్స్ రాయల్ ఫ్యామిలీస్ ఎవరు కూడా వచ్చి ఇవ్వరు అనమాట ఈ కంప్లైంట్లు ఇలాంటివి. కాబట్టి ఇలాంటివి మానేస్తే చాలా మంచిది అనమాట. ఆయన కూడా చాలా కష్టపడే ఈ స్టేజ్ అంతే, ఎవరైనా అంతే కదమ్మా. కానీ వ్యక్తిగత జాతకాలు ఇలా పబ్లిక్ ఒపీనియన్లో, పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పకపోవడమే మంచిది. చెప్తే ఇలాగా మన జ్యోతిష శాస్త్రానికి చాలా చెడ్డ పేరైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తానికి ఆయన డౌన్ఫాల్ గురించి మీ ఒపీనియన్ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.